హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఐక్యూ నుంచి అయితే మనకి ఐక్యూ Z10 మొబైల్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్గా అసలు ఐక్యూ Z10 మొబైల్ కొనొచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం అన్నమాట. మనకి మెయిన్లీ ఈ మొబైల్ గురించి అయితే మనకి ఇక మెయిన్లీ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వచ్చరికి మీకు బ్యాటరీ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే ఇందులో బ్యాటరీ వచ్చరికి ఏకంగా మనకి 7300 mAh ఆఫ్ ది బ్యాటరీ లైఫ్తో అయితే వస్తుంది మీకు. ఇది 7300 mAh ఆఫ్ ది బ్యాటరీతో పాటు దాంతోపాటు మనకి ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రైస్కి అయితే మాత్రం 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. 7300 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే లభిస్తుంది అన్నమాట మనకి. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు ఖచ్చితంగా అయితే ఒక 1.5 డే అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అన్నమాట మనకి. ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు, ఎందుకంటే ఇది ఒక చిన్న మినీ సైజ్ పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు మనకి. దీన్ని యూజ్ చేసి మనం రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా లభిస్తుంది అన్నమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ అయితే బాగా అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. ఇంత బ్యాటరీ హెవీ బ్యాటరీ యూజ్ చేసినా కూడా మీకు వెయిట్ అయితే మనకి అండర్ 200 grams లోపు అయితే ఉంటుంది బ్యాటరీ. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు వెయిట్ వచ్చేసరికి మీకు 200 grams అయితే ఉంటుంది ఈ మొబైల్ వెయిట్ వచ్చేసరికి. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఇది గేమింగ్ అయితే మీకు మిడ్ రేంజ్లో గేమింగ్కి అయితే బాగానే పనిచేస్తుంది అన్నమాట మనకి. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే లభిస్తుంది అన్నమాట మనకి. గేమింగ్ పరంగా చూసుకుంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. కానీ మీకు 20,000 బడ్జెట్ లోపలికి అయితే మాత్రం మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. ఇది గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు 90 FPS దాకా అయితే హ్యాండిల్ చేయగలదు ఈ ప్రాసెసర్ వచ్చరికి. కాకపోతే ప్రస్తుతానికి అయితే దీన్ని వీళ్ళు 60 FPS ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో మీకు 90 FPS గేమింగ్ ఆప్షన్ కూడా అయితే తొందరలోనే తీసుకొస్తారు ఈ మొబైల్ వచ్చరికి మీకు. ఇంకా అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది Android 15 అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి 3 years వరకు అయితే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళైతే, గ్యారెంటీ అయితే ఇస్తున్నారు మనకి. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చరికి 6.77 inches ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది అన్నమాట మనకి. క్వాడ్ కర్వ్డ్ అంటే మొత్తం ఫుల్గా అయితే కర్వ్డ్ అయితే కాదు మీకు, లైట్గా సైడ్ నుంచి చిన్న మామూలుగా అయితే కర్వ్డ్గా అయితే ఉంటుంది అన్నమాట మనకి. మొత్తం ఫుల్ కర్వ్ అయితే కాదు ఈ మొబైల్ వచ్చరికి మీకు. ఇంకైతే బాగానే ఉంటుంది మీకు, స్టైలిష్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి కూడా మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకి ఇది వచ్చరికి మీకు. ఇంకా దాంతోపాటు మనకి ఇందులో స్పీకర్స్ వచ్చరికి మీకు కేవలం ఇదొక్కటే పెద్ద మైనస్ అనిపించింది నాకైతే. ఇది ఓన్లీ సింగిల్ స్పీకర్తో అయితే వస్తుంది మీకు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. కాకపోతే మీకు ఓన్లీ వీళ్ళు బడ్జెట్ కటింగ్లో భాగంగా వీళ్ళు ఓన్లీ సింగిల్ స్పీకర్తో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు అన్నమాట మనకి. దాంతోపాటు మనకి సిమ్ ట్రే వచ్చరికి మీకు 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు మీకు. 5G సిమ్స్ అయితే 10 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది మొబైల్ వచ్చరికి మీకు. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. 50 MP మెయిన్ కెమెరా అయితే వస్తుంది. IMX882 సెన్సార్తో అయితే వస్తుంది మీకు. బ్యాక్ సైడ్ యూస్ చేసి మనకి 4K వరకు అయితే మనకి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది కెమెరాస్ వచ్చరికి మీకు. సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP, ఇది ఉన్నా లేకున్నా వేస్ట్ అనమాట మనకి. 2 MP కెమెరా అయితే ఉంటుంది. ఇంకో కెమెరా అయితే మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రంట్ కెమెరా 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మీకు బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారనమాట మనకి. కెమెరా పరంగా మాత్రం మీకు డీసెంట్ ఫోటోస్ డీసెంట్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్కి అయితే మాత్రం కెమెరా సెన్సార్ అయితే మంచి సెన్సార్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనకి కెమెరా పరంగా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది అమెజాన్లో మనకి ఏప్రిల్ 16వ తారీఖు అయితే సేల్లోకి అయితే రాబోతుంది. ఇది 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని చూసుకుంటే మనకి 2000 రూపీస్ అయితే వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి కార్డ్ ఆఫర్స్ మీద అయితే మనకి. ఓవరాల్గా 20,000 బడ్జెట్లో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. 20,000 బడ్జెట్లో మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఎవరైతే మీకు నార్మల్ యూజర్స్ కోసం మీకు, కాకపోతే మీకు గేమింగ్ అయితే అంతగా పనికి రాకపోవచ్చు మీకు. ఒక్క గేమింగ్ తప్ప మీకు ఇది అంతగా అయితే ఓన్లీ గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇది అంతగా అయితే పనికిరాదు. మీకు మిడ్ రేంజ్లో మీకు ఎప్పుడో ఒకసారి ఆడతాం గేమ్స్ అనుకుంటే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది మొబైల్లో వచ్చరికి మీకు. దాంతోపాటు మనకి డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే. ఇంకా మెయిన్ హైలైట్ బ్యాటరీ అని చెప్పొచ్చు మన దీన్ని. బ్యాటరీ లైఫ్ అయితే మనకి ఎంత హెవీ యూజర్ అయినా మీకు, నార్మల్ యూజర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా 2 days అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది ఈ మొబైల్లో వచ్చరికి మీకు. 7300 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు 90 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. బాక్స్లో ఛార్జర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్కి అయితే మాత్రం 100% చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు ఐక్యూ Z10 మొబైల్ అయితే. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.